హాయ్ హలో వెల్కమ్ టు మై మీడియా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి మన అందరికి తెలిసిందే. ఉప ఎన్నికల్లో నీనా నువ్వా అంటూ పోటీ పడ్డ నేపథ్యంలో నిన్నటితోనే ఆ ప్రచారం ముగిసిపోయింది. దాదాపు 17 రోజుల వరకు ప్రచారం జరిగింది. ఆ ప్రచారం తర్వాత రేపటి అంటే ఈ నిన్నటికి ముగిసిన తర్వాత రేపు పొద్దున ఉదయం 7 గంటల నుండి 6 గంటల వరకు కూడా పోలింగ్ ఉండబోతుంది. ఆ పోలింగ్ వివరాలు ఈ రోజు మనం మై మీడియాలో తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి అంటే జూబ్లీహిల్స్ లో ఉన్న ఓటర్లు 4 లక్షల చిల్లర ఉండగా దాంట్లో దాదాపు 2,85,561 మంది పురుషులు ఉండగా 1,92,779 మంది మహిళలు ఉన్నారు. అంటే దాంతో పాటుగా ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు 407 పోలింగ్ స్టేషన్లు, అదేవిధంగా 2,600 మంది సిబ్బంది కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా 561 కంట్రోల్ రూమ్లు, అదేవిధంగా 597 విపి ప్యాడ్లు, అదేవిధంగా 2,394 బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా లోపల దాన్ని కూడా వెబ్ క్యామ్ ద్వారా లైవ్ స్ట్రీమింగ్ చేయబోతున్నారు. అదే కాకుండా ఇప్పటివరకు చేయనట్టుగా ఈసారి డ్రోన్లతోని అక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని మొత్తం కూడా డ్రోన్ ద్వారా వీక్షించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇవన్నీ చూసుకున్నట్లయితే దాదాపు నిన్నటి నుండి కూడా అంటే నిన్న 6 గంటల తర్వాత నుండి రేపు జరగబోయే ఎలక్షన్ల వరకు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంటుందని కూడా పోలీసు అధికారులు చెప్పడం జరిగింది. ఎటువంటి కార్యక్రమాలు ఇలాంటివి చేసినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీస్ శాఖ చెప్తుంది. అయితే ముఖ్యంగా రోడ్లపైన 14వ తారీఖు రోజు కూడా అంటే కౌంటింగ్ కూడా 14వ తారీఖు ఉంది. 14వ తారీఖు రోజు కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ క్రాకర్స్ కానీ రోడ్ల మీద వచ్చి ఏమంటారు ర్యాలీలు కానీ అలాంటివి తీయడానికి కూడా నిషేధించినట్టు కూడా పోలీస్ శాఖ చెప్తుంది. దానిపైన కనుక ఒకవేళ ఎవరైనా ఉల్లంఘిస్తే కనుక కఠిన చర్యలు తీసుకుంటామని కూడా పోలీస్ శాఖ చెప్తుంది. అదేవిధంగా దాదాపు ఇప్పుడు ఏదైతే ప్రచారాలు జరుగుతున్నాయో దానిపైన అదంతా చూస్తున్నట్లయితే 169 కేసులు ఏర్పాటు కాగా దాంట్లో 96 మంది పైన ఎఫ్ఐఆర్ కూడా బుక్ అయినట్లుగా మనకు తెలుస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నా కూడా అంటే దాదాపు 3 కోట్ల వరకు కూడా అంటే 3.5 కోట్ల వరకు కూడా సీజ్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా డబ్బులు చేసే దాంట్లో అంటే ఏవైతే డబ్బులు ఓటర్లకు ఇవ్వడానికి ప్రలోభ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారో దాని మీద కూడా దాదాపు 76 కేసులు కూడా వచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. అదేవిధంగా 5,400 పైకి అంటే 5,400 వరకు కూడా అంటే 779 లీటర్ల వైన్ ని కూడా సీజ్ చేసినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఓవరాల్ గా మనం ఇదంతా చూసుకోవచ్చు. కొన్ని మాటలు మాట్లాడారు. అదేవిధంగా నవీన్ యాదవ్ కూడా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. అంటే ఎవరైనా నా కాలనీకి వస్తే నా గలీలోకి వస్తే మీరు తిరిగి వెళ్ళగలరా అంటూ కూడా కొన్ని మాట్లాడారు. అవి కూడా తీసుకొని దాని మీద కూడా ఆయన మాట్లాడడం జరిగింది. అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం మేమే గెలవబోతున్నామంటూ బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికార పార్టీగా మేమే గెలుస్తామని కూడా అంటున్నారు. ఎందుకంటే అక్కడ మైనారిటీ కూడా చాలా ఉంటుంది. కొన్ని డివిజన్లలో మైనారిటీది కూడా చాలా ఎక్కువ శాతం ఓటింగ్ ఉంటుంది. అలాంటి మైనారిటీ కూడా మాకే సపోర్ట్ చేస్తారని కూడా ధీమా వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ. కానీ ఇటు పక్కన అజారుద్దీన్ కూడా మొన్నటి వరకు సీట్ కోసం ఆశించినటువంటి అజారుద్దీన్ కూడా ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చి ఆయనకు మినిస్ట్రీ పదవి తెలంగాణ మినిస్ట్రీ పదవి కేటాయించడం జరిగింది. అంటే ఒక మైనారిటీ ఇప్పటివరకు కూడా మినిస్టర్లో లేరు కాబట్టి మైనారిటీ ఇచ్చాం కాబట్టి అదేవిధంగా ఆయన కూడా ఆ సీటు కోసం ఆశించిన వ్యక్తి కాబట్టి ఆయన ద్వారా మనకు మైనారిటీ కూడా సపోర్ట్ అవుతుందని, అదేవిధంగా ముస్లిం ఓట్లు కూడా చాలా సపోర్ట్ అవుతుందని కూడా వాళ్ళు భావిస్తున్నారు. కానీ ఒక పక్క ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ అటు ఒక పక్క కాంగ్రెస్ పార్టీ కానీ గెలుస్తామని చెప్తున్నా కూడా ఇటు మాత్రం ముస్లిం ఓట్లు మాత్రం కొన్ని సర్వే సంస్థల్లో ముస్లిం ఓట్లు 50-50గా ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. కొన్ని డివిజన్లలో మాత్రం బీఆర్ఎస్ కూడా ఎక్కువ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇవన్నీ చూసుకున్నట్లయితే రేపు జరగబోయే పోలింగ్ ఏదైతే ఉందో 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరగబోయే పోలింగ్ ఏదైతే ఉందో ఈ పోలింగ్ కి సంబంధించి కూడా మనకు డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే అది చాలా అంటే 4 లక్షల మంది ఓట్లున్న అక్కడ చాలా శాతం వరకు
కూడా ఆ పబ్లిక్ మొత్తం కూడా అంటే అక్కడ జాబ్ హోల్డర్స్ కూడా చాలా మంది ఉంటారు. కానీ 4 లక్షల ఓట్లున్న ఇక్కడ కొంచెం మాస్ ఏరియాలు ఉంటాయి. ఆ మాస్ ఏరియాలు మొత్తం కూడా అంటే కొన్ని స్లమ్ ఏరియాస్ ఉంటాయి. ఆ స్లమ్ ఏరియాస్ మొత్తం కూడా నాకే సపోర్ట్ అవుతుందని కూడా నవీన్ యాదవ్ ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందని కూడా ఇటు కేటీఆర్ కూడా మనం మాట్లాడిన మాటలు మనం విన్నాము. అదేవిధంగా ఇటు కేటీఆర్ మాత్రం నేను అభివృద్ధి చేశానని చెప్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడ అభివృద్ధి చేస్తామని చూపించాలి, అభివృద్ధి చేసి ఉంటే ఇలా ఎందుకు హైదరాబాద్ ఉంటుందని కూడా ఇలా ఎందుకు ఉంటుందని కూడా ఒక ప్రశ్న కూడా రేవంత్ రెడ్డి వేయడం జరిగింది. అంటే నువ్వా నేనా అంటూ ధీటుగా వీళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న దీన్ని మాత్రం మనం చాలా ఆసక్తిగా చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఎందుకంటే రేపు జరగబోయే ఎన్నికల తర్వాతే మనకి ఏదైనా తెలిసే అవకాశం ఉంది. బికాస్ రేపు పోలింగ్ తర్వాత 14వ తారీఖు మాత్రం డిఫరెంట్ గా మనకి ఎవరు గెలుస్తారని మాత్రం డెఫినెట్లీ తెలుస్తుంది. ఇటు ఎగ్జిట్ పోల్ కానీ ఇటు పక్కన మనం తీసుకున్నటువంటి ఎగ్జిట్ పోల్లే అనుకోండి, ఇటు పక్కన కాంగ్రెస్ వ్యూహం అనుకోండి, అధికార పార్టీ కాబట్టి కాంగ్రెస్ వ్యూహం ఎలా ఉండబోతుంది, ఇటు మాటలు చెల్లుతున్నాయా లేకపోతే ఇటు పథకాలు చెల్లుతున్నాయా అంటే ఇటు మాటలతోని ఒకరికొకరు విమర్శించుకుంటున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఒకటంటూ కాంగ్రెస్ విమర్శిస్తే ఇటు బీజేపీ కాంగ్రెస్ ఒకటంటూ బీఆర్ఎస్ విమర్శించడం, ఒక పక్కన కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటై బీజేపీని కావాలని ఓడియడానికి ప్రయత్నం చేస్తుందంటూ ఇటు బీజేపీ వివరించడం. అంటే ఈ విమర్శలన్నీ కూడా పక్కన పెడితే 14వ తారీఖు మాత్రం ఎవరు గెలవబోతున్నారు అనేది మాత్రం క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఇటు కాంగ్రెస్ గెలవబోతుందా, అధికార పార్టీ అయిన కాంగ్రెస్ గెలవబోతుందా, లేకపోతే సిట్టింగ్ స్థానమైన బీఆర్ఎస్ గెలుచుకోబోతుందా అనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ రానున్న రోజుల్లో ఈ 14వ తారీఖు రోజు మాత్రం మనకు వచ్చే రిజల్ట్ పైన మనం ఆధారపడి ఉండాలి. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా బీజేపీకి బీఆర్ఎస్ కి సానుకూలంగా చూపించినా కూడా కొన్ని ఎగ్జిట్ పోల్ కాంగ్రెస్ కి చూపించినా ఇటు మాత్రం అధికార పార్టీ కాబట్టి ఎగ్జిట్ పోల్ తో మాకు సంబంధం లేదు. ఎందుకంటే ఎగ్జిట్ పోల్ ఇంతకుముందు కూడా కొన్ని అలా చెప్పాయి, కానీ అలా చెప్పిన తర్వాత కూడా గెలిచింది మేమే అంటూ కూడా ఇటు పక్కన కాంగ్రెస్ పార్టీ అంటుంది. అంటే ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది అనేది చూడాల్సిన నేపథ్యంలో జూబ్లీస్ ఎన్నికలు మాత్రం చాలా ఓరావరానే మనం చెప్పుకోవాలి. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పోలింగ్ స్టేషన్లు కూడా 400 పైగా పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి కాబట్టి పోలింగ్ స్టేషన్లలో ఎలాంటి భద్రత తీసుకుంటున్నారంటే మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు డిఫరెంట్ గా అంటే ఎప్పటి లేని విధంగా డ్రోన్లతోని అదే విధంగా లోపల పెట్టిన వెబ్ క్యామ్ ని లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా ఈసారి చూడబోతున్నారు. ఎందుకంటే ఒక ప్రతిష్టాత్మకంగా తెలంగాణలో జరుగుతున్నటువంటి జూబ్లీస్ ని ఎన్నికలను తీసుకున్నారని మనం ఒక పక్కన 2600 మంది సిబ్బందిని కూడా అంటే ఎలక్షన్ కమిషన్ కూడా 2600 మంది సిబ్బందిని ఏర్పాటు చేయడం, అదేవిధంగా ముఖ్యంగా మొబైల్స్ లోపల తీసుకెళ్లకుండా మొబైల్స్ కోసం అని చెప్పి ఒక కౌంటర్ ని కూడా ఏర్పాటు చేయడం. అంటే ఇప్పటి వరకు కూడా కౌంటర్లని మొబైల్స్ అనేది కూడా ఎలా ఉండదని చెప్పారు, కానీ అది ఇంటి దగ్గర పెట్టుకుంటారా బయట ఇచ్చుకుంటారా అని చూసేవారు. కానీ ఈసారి మాత్రం మొబైల్ కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఆ మొబైల్ కౌంటర్లలో తప్పనిసరిగా మొబైల్ కౌంటర్లో మొబైల్ ని ఏర్పాటు చేసుకొని మొబైల్ అక్కడ పెట్టుకొని వెళ్ళి ఓటు వేసి రావాల్సిందిగా కూడా కోరుతున్నారు. కానీ మై మీడియా తరఫున మాత్రం మేము ఒకటి కోరాలనుకుంటున్నాం. ఎందుకంటే ఓట్ అనేది మన హక్కు కాబట్టి కంపల్సరీ ఓట్ వేయాలని, అదేవిధంగా మనకు ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఎవరైతే డెవలప్మెంట్ చేస్తారో మన గురించి ఎవరైతే మన కోసం ఉంటారో వాళ్ళంటి వాళ్ళకి ఓట్ వేసి మళ్ళీ గెలిపించుకుందాం. డబ్బుకి ఎవరు కూడా లోపోకుండా డబ్బులు తీసుకోకుండానే ఓట్ వేయాలని, అదేవిధంగా డబ్బులు కాకుండా అభివృద్ధి కోసమని అదే వ్యక్తి కోసం అని ఆ వ్యక్తిని చూసి ఓటేసి మన కాలనీని కానీ అదేవిధంగా మన 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 నియోజకవర్గాన్ని కానీ అదేవిధంగా మన రాష్ట్రాన్ని కూడా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందని కూడా మై మీడియా కోరుకుంటుంది. ఇలానే మరిన్ని అప్డేట్లతో మంచి అప్డేట్లతో మేము ముందు రావడానికి మై మీడియా ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. థ్యాంక్ యూ.